వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూ. నేను వెంకట్. తెలంగాణ మళ్లీ ప్రమాదపు టంచులకు చేరుకుంటుంది. దొడ్డిదారిన రాష్ట్ర వనరులను దోచుకోవడానికి ద్రోహులంతా ఏకమవుతున్నారు. హస్తిన నుంచి తెలంగాణపై కుట్రలకు పదును పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యుద్ధ భూమిగా ఉన్న తెలంగాణ స్వరాష్ట్రంలోనూ క్రమంగా ఇప్పుడు అదే వాతావరణంలోకి మారుతుంది. ఆంధ్ర అదృశ్య శక్తులతో కలిసి మన ప్రాంతం వాడే మన కంట్లో వేలు పెట్టి పొడిచేందుకు పావులు కదుపుతున్నాడు. అధికార దాహం కోసం ప్రాంతేతరులతో కలిసి తన ప్రాంతంపై కుట్రలు పన్నుతున్నాడు. పసలేని పనికిరాని పాగల పాలనతో తెలంగాణను ఆగం చేస్తున్నాడు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో తెలంగాణ అందుకే గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఏలుబడిలో కొనసాగుతున్న అసంతృప్తులు దావానలంలా విస్తరిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో దౌర్జన్యాల సర్కారుపై జనం తిరుగుబాటు చేస్తుంటే, మరోవైపు పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై దాడి జరుగుతుంటే, ఇంకోవైపు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎన్డీఏ టీడీపీ నేతలతో రేవంత్ భేటీ అవుతున్నాడు. తెలంగాణను తెర్లు చేసే కుట్రలను రచిస్తున్నాడు. మన రోషంపై, మన పౌరుషంపై, మన ఆత్మగౌరవంపై, మన అస్తిత్వంపై మూకుమ్మడి దాడులు జరుగుతుంటే రేవంత్ నోరెత్తకపోగా కుట్రదారులతో కలిసి ఎందుకు చేతులు కలుపుతున్నాడు? హస్తిన వేదికగా వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణను ఏ తీరానికి చేర్చబోతున్నాయి? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. తెలంగాణపై ఢిల్లీలో మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడికి బలమైన కుతంత్రాలు నడుస్తున్నాయి. తెలంగాణ ఉనికి ప్రమాదంలో పడేసేలా సీమాంధ్రులు బీజేపీ నేతలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కుట్రలో భాగస్వామ్యం అవుతున్నాడు. తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ పోరాటం, తెలంగాణ అమరుల త్యాగాలను కించపరిచేలా ఢిల్లీ కేంద్రంగా వ్యూహాలు అమలు చేస్తున్నాడు. మళ్లీ ప్రమాదపు టంచుల్లోకి చేరుకుంటున్న తెలంగాణ, దొడ్డిదారిన మన వనరులను దోచుకునేందుకు ఏకమవుతున్న ద్రోహులు, హస్తిన కేంద్రంగా తెలంగాణపై కుట్రలకు పదును పెడుతున్న విద్రోహులు, ఆంధ్ర అదృశ్య శక్తులతో కలిసి మన కంట్లో పొడిచేలా పావులు, అధికార దాహం కోసం ప్రాంతేతరులతో కలిసి మన ప్రాంతంపై కుట్రలు, పసలేని పనికిరాని పాగల్ పాలనతో తెలంగాణను ఆగం చేసే కుతంత్రాలు, కుట్రల కుతంత్రపు పాలనతో రాష్ట్రాన్ని ముంచేసే ఎత్తుగడలు, అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఏలుబడిలో అసంతృప్తి జ్వాలలు. ఒకవైపు పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై మూకుమ్మడి దాడి, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎన్డీఏ టీడీపీ నేతలతో రేవంత్ భేటీ, మన రోషం, మన పౌరుషం, మన ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యూహాలు. డీలిమిటేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. తొలి రోజే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లాడు. తెలంగాణకు నష్టం జరిగేలా సౌత్ రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయంగా కేంద్రం బిల్లులు తీసుకొస్తుంటే వాటిని వ్యతిరేకించడానికి వెళ్తున్నారనే అనుకున్నారంతా. పార్లమెంటు ఆవరణలో గాని, జంతర్ మంతర్లో గాని ఆందోళనలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని సగటు తెలంగాణవాది భావించారు. కానీ అక్కడ జరిగింది, జరుగుతున్నది వేరు. రేవంత్ ఢిల్లీకి వెళ్లడానికి కారణాలు కూడా వేరే. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి ఎజెండానే వేరు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై హస్తినలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, పార్టీల నేతలను కలిసి బిల్లును వ్యతిరేకించడానికి పచ్చబానిస మీడియాలో బ్రేకింగులు వేసి ప్రజలను మోసం చేశాడు. ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా, వెళ్లే ముందైనా రేవంత్ చెప్పేది ఒకటే, తన అనుంగు మీడియాలో రాయించేది ఒకటే, కానీ హస్తినలో చేసేది మాత్రం ఇంకొకటి. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తెలంగాణలో చేసే ప్రచారానికి, చెప్పే మాటలకు ఢిల్లీలో పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా భిన్నంగా హస్తినలో రేవంత్ షెడ్యూల్ కొనసాగుతుంది. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే పార్టీల నేతలతో ఢిల్లీలో రేవంత్ రాసుకు పోసుకు తిరుగుతున్నాడు. రహస్య మీటింగులు పెడుతున్నాడు. హిడెన్ ఎజెండాలతో కూడిన షెడ్యూల్ నే ఫాలో అవుతాడు.
ఎందుకంటే రేవంత్ రెడ్డికి భయం. ఓటుకు నోటు కేసు తెరపైకి వస్తే తన పదవికి గండం వస్తే ఎలా అన్న భయం. మొన్నటికి మొన్న తెలంగాణపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన కామెంట్లపై అందుకే స్పందించలేదు. 2021లో నమోదైన ఓటుకు నోటు ఈడీ కేసుకు భయపడే బీజేపీ ఎంపీ కామెంట్లపై రేవంత్ మౌనం వహించాడన్నది రాజకీయ పండితుల మాట. సోనియా, రాహుల్ గాంధీ, నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసులోనూ రేవంత్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అందుకే తేజస్వి కామెంట్లపై రేవంత్ రెడ్డి సైలెన్స్ కి కారణం తన మీద ఉన్న కేసులే. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రేవంత్ రెడ్డికి మోదీ భయం. మోదీ బడే బాయ్ అంటూ శరణు వేడింది. అందుకే సీఎం అయ్యాక ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే రేవంత్ తన సొంత రాష్ట్రంపైనే చిన్న చూపు చూస్తూనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన చరిత్ర మనోడిది. పేరుకే కాంగ్రెస్ కానీ రేవంత్ మనసు నిండా టీడీపీ, బీజేపీ, టీడీపీ కూటమిపై సానుభూతి చూపిస్తాడు. హస్తినలో జరిగింది, జరుగుతున్నది కూడా అదే. ఇంకా ఏమంటాడు ఈ సైకో మేస్త్రి? తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాడట, ఎన్నిసార్లైనా కేంద్ర మంత్రులను కలుస్తాడట. ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు కీలక సంఘ నేతలతో భేటీ అవుతాడట. మంచిదే, దాన్నెవరూ అడ్డుకోరు, అడ్డగించరు, అభ్యంతర పెట్టరు. తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ అలా చేస్తాడంటే ఎవరు మాత్రం ఎందుకు కాదంటారు? కానీ ఆయన చేసేది వేరు కదా. తెలంగాణలో రాములాగా, ఢిల్లీలో రెమోలాగా వ్యవహరించడమే అలవాటు చేసుకున్న గుంపు మేస్త్రి తెలంగాణలో చెప్పే నీతులకు, ఢిల్లీలో చేసే చేతలకు పొంతన ఉండదు. తెలంగాణలో రాష్ట్ర ప్రయోజనాలంటారు, హస్తినలో సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. తాజాగా 131వ రాజ్యాంగ సవరణ సందర్భంగా హస్తినకు వెళ్లిన రేవంత్ ఢిల్లీలో హాయిగా తన సొంత పనులు చేసుకున్నాడు. రాష్ట్రంలో డీలిమిటేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకని టీ కాంగ్రెస్, బాకా మీడియా ఉదరగొడితే ఢిల్లీలో మాత్రం స్వప్రయోజనాలను చక్కబెట్టుకుంటున్నాడు. అది ఎలానో చూద్దాం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోయింది. చర్చ సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ఎక్కడా రేవంత్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లి ఉంటారబ్బా అని సొంత పార్టీ నేతలే వెతుకులాడితే తెలిసిందేంటంటే తన సొంత పనులు చక్కబెట్టుకునేందుకు లాబింగులు చేసుకుంటున్నారని. కాదని సైకో మేస్త్రి ముఠ అంతెత్తున లేస్తుందేమో. ఒకవేళ నిజంగానే రేవంత్ తెలంగాణ ప్రయోజనాల కోసం, అస్తిత్వం, ఆత్మగౌరవం నిలబెట్టేందుకే ఢిల్లీకి వెళ్లాడని అనుకుందాం. మరి ఆయన ఢిల్లీలో ఉండగానే తెలంగాణ ఏర్పాటుపై కన్నడ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అంతటి ప్రేలాపనలు చేస్తే నోరెందుకు మెదపలేదు? తెలంగాణ ఉనికి ప్రమాదంలో పడేలా, అమరుల త్యాగాలు కించపరిచేలా, ఉద్యమాన్ని అవమానించేలా మాట్లాడితే ఖండించలేదెందుకు? తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం దెబ్బతీసేలా పార్లమెంటు సాక్షిగా అసందర్భ ప్రేలాపనలు చేస్తుంటే సభలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలో, పార్లమెంటు ఆవరణలో ఉన్న రేవంత్ ఎందుకు స్పందించలేదు? తెలంగాణ పుట్టకనే అవమానించాడన్న కనీస సోయైనా ఉందా ఈ సైకో మేస్త్రికి, ఆయన సైకో గ్యాంగ్కి? రేవంత్ రెడ్డిది ఎంత కుటీల నీతో, ఎంత కుతంత్రపు ఎత్తుగడో ఈ ఒక్క విషయం చాలు చెప్పుకోవడానికి. తెలంగాణపై పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విషయం వెళ్ళగక్కుతుంటే దాన్ని ఖండించలేదు, బీజేపీని ప్రశ్నించలేదు. సరే, తన సొంత ప్రయోజనాలు తనకు ఉంటాయని అనుకుందాం. ఖండిస్తే తనకు వచ్చే ఆపద ఏంటో తెలియనంత అమాయకుడేమీ కాదు ఈ రేవంత్. కానీ యావత్తు తెలంగాణ ప్రజలు చూస్తుండగా, మొత్తం దేశం కండ్లు పెద్దవి చేసి గమనిస్తుండగా, పార్లమెంటు లాబీల్లో సీఎం రేవంత్ టీడీపీ మహిళా నేతలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. బీజేపీ ఎంపీ మాటలతో తెలంగాణ అట్టుడుగుతుంటే, ఆగ్రహంతో రగిలిపోతుంటే, రేవంత్ మాత్రం తన తాజా మాజీ సహచరులతో కలిసి చిట్ చాట్లో మునిగిపోయాడు. ఇది ఎంతవరకు సమంజసం? రేవంత్ ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు, ఎవరి ప్రయోజనాల కోసం వెళ్ళాడు సగటు తెలంగాణవాదికి చాలా ఈజీగా అర్థమవుతుంది. తన తాజా మాజీ పాత టీడీపీ సహచర నేతలను కలిస్తే రాజకీయ దుమారం రేగుతుందని, ఢిల్లీలో అందులో పార్లమెంటు లాబీల్లో కలిస్తే
ఎలాంటి ఇబ్బంది ఉండదని వారిని కలిసేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాడని తెలిసిపోతోంది. రాష్ట్రంపై ఎదురుదాడి జరుగుతున్నా తన టీడీపీ మిత్రులతో కలవడంలో రేవంత్ బిజీగా ఉండడంతో తెలంగాణ పట్ల, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఉనికిపై అతనికి ఎంత అభిమానం ఉందో, ఎంత ప్రేమ ఉందో, అమరుల త్యాగాలపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఒకవైపు లోక్సభలో తెలంగాణపై తేజస్వి సూర్య విషం కక్కుతుంటే రాజ్యసభలో తన మిత్రుడి ప్రమాణ స్వీకారంలో రేవంత్ రెడ్డి బిజీగా కనిపించాడు. కేకేను పక్కన పెట్టి తన ఓటుకు నోటు సహచరుడి కోసం రేవంత్ అనేకసార్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లాడు. తన మిత్రుడికి రాజ్యసభ ఇప్పించేందుకు రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి హస్తిన చుట్టూ తిరిగాడు. టికెట్ ఇప్పించడం నుంచి ప్రమాణ స్వీకారం వరకు రేవంత్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. అంతేకాదు, తన మిత్రుడి ప్రమాణ స్వీకారోత్సవం కోసం రేవంత్ ఢిల్లీ వెళ్లాడే కానీ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు. నిజంగా తెలంగాణ కోసమే అయితే బీజేపీ ఎంపీ పిచ్చి ప్రేలాపనలు ఖండించాలి కదా. తాజాగా బీజేపీ ఎంపీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అంతకుముందు ఇదే తరహాలో ఏపీ టీడీపీ ఎంపీ కూడా పార్లమెంటులో తెలంగాణపై చిల్లర కామెంట్ చేశాడు. అయినా అప్పుడు ఇప్పుడు రేవంత్ ఎవ్వరి కామెంట్లకు కౌంటర్లు ఇవ్వలేదు. తెలంగాణపై బీజేపీ, టీడీపీ కలిసి చేస్తున్న రాజకీయ దాడులను ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నిస్తాడు? రేవంత్, మోదీ, చంద్రబాబు ముగ్గురి ఎజెండా తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయడమే కదా. తెలంగాణ ఉనికిని ప్రమాదంలో పడేయడం కదా వారికి తెలిసింది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించడమే కదా వాళ్లకు కావాల్సింది. తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ ఉనికిని ప్రశ్నిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలతో కలిసి ఢిల్లీలో రేవంత్ రాసుకు పూసుకు తిరగడమేంటో తెలంగాణ జనానికి అర్థం కావడం లేదు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణపై బీజేపీ, టీడీపీ నేతలు విషం చిమ్ముతుంటే బయట వారితో రేవంత్ రెడ్డి తేనెటి విందు, అల్పాహార విందులో పాల్గొన్నాడు. ఇది ఒక్కటి చాలు కదా. దీన్ని బట్టి అసలు సంగతేంటో అర్థం చేసుకోవచ్చు కదా. రేవంత్ ఢిల్లీకి ఎందుకు పోయాడో, తెలంగాణపై దాడి జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాడో. అంతేకాదు, పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఎన్డీఏ ఎంపీలు ఏర్పాటు చేసుకున్న అల్పాహార విందులో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ సోయి ఉంటే, ఉద్యమంపై, అమరుల త్యాగాలపై గౌరవం ఉంటే ఎన్డీఏ నేతలు, అందులోనూ నిత్యం తెలంగాణపై అక్కసు వెళ్లకక్కే ఎంపీల విందులో తెలంగాణ రోషం, చీము నెత్తురున్న ఏ సీఎం కూడా పాల్గొనడు. తెలంగాణ వ్యతిరేకులతో, తెలంగాణ ద్రోహులతో తిరుగుతున్నాడంటేనే రేవంత్ వ్యవహారం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయినా తెలంగాణ ప్రజల పిచ్చిగాని రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులతో కలిసి ఎందుకు తిరగడు చెప్పండి. తెలంగాణ విద్రోహుల స్కూలు నుంచి వచ్చిన మాజీ టీడీపీ నేతనే కదా ఈ రేవంత్. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఉద్యమ ద్రోహినే కదా. ఆ లక్షణాలు అంత తొందరగా ఎలా పోతాయి? ఎందుకు తొలగుతాయి? పుర్రెల పుట్టిన గుణం పుచ్చపలిగేదాకా పోదని ఊరికినే అన్నారా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కలిస్తే ఆయన పార్టీ హైకమాండ్ ను కలవాలి, లేదా కాంగ్రెస్ ఎన్డీ కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలతో భేటీ కావాలి. కూటమిని లీడ్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ మిత్ర పక్షాలను కలవాలి. కానీ రేవంత్ తన పాత మిత్రపక్షాలను, పాత సహచరులను కలవడమేంటి? వారితో కలిసి తేనెటి విందుల్లో పాల్గొనడమేంటి? మోదీ ఎన్డీఏ కుట్రలను పార్లమెంటులో విజయవంతంగా తిప్పికొట్టిన ఎన్డీ కూటమి నేతలతో తేనెటి అల్పాహార విందులో గానీ పాల్గొనాలి. కానీ దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించడమేంటి? పార్టీ హైకమాండ్ నిర్ణయానికి విరుద్ధంగా పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఎన్డీఏ ఎంపీల తేనెటి విందు, అల్పాహార విందుకు హాజరు కావడమేంటో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ఇప్పటికైనా అర్థమవుతుందా అసలు? తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణపై కుట్రలు చేస్తున్న వారిని వరుసగా కలవడంపై ప్రజల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అంతేకాదు, తెలంగాణ వ్యతిరేకులతో, తెలంగాణ ద్రోహులతో కలిసి తెలంగాణపై మరోసారి కుట్రలు చేస్తున్నారా అన్న ఆందోళనలు రాష్ట్రంలో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణపై కొంతకాలంగా విపరీతమైన రాజకీయ దాడి జరుగుతుంది. దశాబ్ద కాలంగా అమలవుతున్న కుట్రలకు లెక్కనే లేదు. ప్రధాని మోడీ నుంచి తాజాగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వరకు, ఏపీలో ఆంధ్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు తెలంగాణపై పదే పదే విషం చిమ్ముతూనే ఉన్నారు. సీఎం రేవంత్ కూడా బడే బాయ్ చోటాబాయ్ అంటూ తెలంగాణలో ఎన్డీఏ కూటమికి ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే రేవంత్ ఢిల్లీకి వెళ్ళిందే తెలంగాణపై బీజేపీతో దాడి చేయించేందుకేమో. బీజేపీ టీడీపీ నేతలతో తెలంగాణ ఏర్పాటు అస్తిత్వాన్ని కించపరిచేలా మాటల దాడి చేయించేందుకేనేమో. తెలంగాణ ప్రజల అనుమానాలు ఇవే. ఎన్డీఏ ఎంపీల వ్యాఖ్యలను ఖండించకపోవడమే కాకుండా వారితో తేనేటి అల్పాహార విందుల్లో పాల్గొనడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. రేవంత్ ఢిల్లీకి వెళ్లిందే తెలంగాణపై దాడి చేయించేందుకా? బీజేపీ టీడీపీ నేతలు కించపరిచేలా మాటలు దాడి చేయించేందుకా? తెలంగాణ ప్రజలు అనుమానిస్తున్నది ఇదే. తెలంగాణపై విషం చిమ్మిన ఎన్డీఏ ఎంపీల వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? ఖండించకపోగా విందుల్లో పాల్గొనడం అనుమానాలకు మరింత బలం. ఒకవైపు తెలంగాణ ఏర్పాటు మోదీ, బాబు సహా ఎన్డీఏ ఎంపీలు ప్రశ్నిస్తుంటే, ఇప్పుడు రేవంత్ ఆయా పార్టీల కీలక నేతలు ఎన్డీఏ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ ద్రోహులతో రాసుకు పూసుకు తిరిగాడు. దీంతో తెలంగాణ సమాజంలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో సీఎం రేవంత్ భాగస్వామ్యం అవుతున్నారా అన్న భయం కలుగుతోంది. ఈ భయం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అది మరింత పెరుగుతుందని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చూసినాం. ఇవాళ బడే బై చోటే బైల బంధం ఇవాళ మళ్ళొకసారి బయటపడ్డది ఢిల్లీలో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ కి పోయింది, బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ కి పోతాడు పొద్దుగాల. ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అసలు ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుండ్రు, నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతున్నావు. అంటే నీ విధానం ఏంది? నీ పద్ధతి ఏంది? అసలు మీ పోరాటంలో ఉండే డ్రామాలు ఏందో ప్రజలకు అర్థమైతలేవా? ఎందుకంటే తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అంతటి అక్కసును వెళ్లగక్కాడు. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చాడు. భారత్ పాకిస్తాన్ విభజనలా జరిగిందంటూ నోటికొచ్చినట్లు కూశాడు. అయినా రేవంత్ రెడ్డి స్పందించలేదు. సభలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మౌనంగా ఉన్నారు. యూపీఏ హయాంలోనే జరిగిన ఏపీ తెలంగాణ విభజనపై బీజేపీ విషపు కూతలు కూస్తోందని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారా? కనీసం ఖండించే ప్రయత్నమైనా చేశారా? తెలంగాణపై అంతటి దాడి జరుగుతుంటే, తెలంగాణ అస్తిత్వం, ఉనికిపై ఉత్తరాది బీజేపీ రాజకీయ దాడి చేస్తుంటే ఎందుకు రియాక్ట్ కాలేదు? పార్లమెంటు ఆవరణలోనే ఎందుకు నిరసన తెలపలేదు? ఢిల్లీలోనే ఉన్న సీఎం జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ఎందుకు పిలుపునివ్వలేదు? నేను ఢిల్లీకి వెళ్లను, మోడీనే తెలంగాణ గల్లీకి వచ్చేలా చేస్తానని గతంలో పలికిన ప్రగల్భాలు ఏమయ్యాయి? మిస్టర్ మేస్త్రి, తెలంగాణ రాష్ట్రంపై రాజకీయ మూకుమ్మడి దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నట్టు? ఎందుకు మౌనంగా ఉన్నట్లు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా పాకిస్తాన్తో పోల్చడం, దేశ విభజనతో పోల్చడం అంటే 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనులు 4 కోట్ల ప్రజలను ఒక్కటై పోరాడి ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలున్నా, 8 మంది బీజేపీ ఎంపీలున్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అవమానం జరుగుతుంటే పెదవులు మూసుకొని కూర్చున్నారు. ఇది యావత్ తెలంగాణ జాతిని అవమానపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానపరిచే విధంగా, తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే 8 బీజేపీ ఎంపీ, 8 కాంగ్రెస్ ఎంపీలుండి ఏం లాభం? ఎందుకు పెదవులు మూసుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తన సొంత ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి. లక్కీ డ్రాలో సీఎం అయిన రేవంత్ ఓటుకు నోటు కేసు తెరపైకి తెస్తే తన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది కాబట్టి. అందుకే తెలంగాణ ఉనికిని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రశ్నించినా ఢిల్లీలోనే ఉన్న రేవంత్ కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. అదేమిటని ఖండించడం లేదు. ప్రతి చిన్నదానికి ప్రెస్ మీట్ పెట్టే రేవంత్ రెడ్డి తెలంగాణపై బీజేపీ ఇంత దాడి చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నట్లు?
బీజేపీ మోదీతో లాలూచీ పడ్డాడంటే తప్పేముంది? తెర వెనక చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపిస్తే నష్టమేముంది? తెలంగాణపై రాష్ట్ర ఏర్పాటుపై విషం చెప్పినా మాట్లాడవద్దని గురువు చంద్రబాబు, బడేబాయ్ మోదీ ఏమైనా హెచ్చరించారా? తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మడం, ఉద్యమకారులను కించపరచడం, అమరుల త్యాగాలను అవమానించడమే తమ ఎజెండా అని గురువు ఆంధ్రబాబు నూరిపోశాడా? తెలంగాణను ఎంత అవమానించినా మౌనంగా ఉండాలని మోదీ, నారాబాబు ఏమైనా వార్నింగ్ ఇచ్చారా? రాష్ట్రంపై అంత తీవ్రమైన దాడి జరుగుతుంటే ఢిల్లీలోనే ఉండి ఎందుకు నోరు మూసుకున్నావు మిస్టర్ రేవంత్? కాంగ్రెస్ లో ఉండి కేంద్రంలో బీజేపీతో జతకట్టిన టీడీపీపై అభిమానాన్ని రేవంత్ బహిరంగంగా చాలాసార్లే చాటుకున్నాడు. దీన్ని అసలు కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పైకి అనడం లేదంతే. 2.5 అట్టర్ ఫ్లాప్ పాలనతో పీకల్లోతు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ మతి భ్రమించినట్లు వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ పాట పాడడం వెనుక ఉన్న అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. 2.5 పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జలహక్కులను కాలరాస్తున్నాడు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని స్పష్టమవడంతోనే దాని నుంచి ఏ క్షణాన్నైనా బయట దూకేందుకు రేవంత్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడేమో అనిపిస్తోంది జనాలకు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమికొట్టిన టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను అమలు చేస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేవంత్ రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు. ద్రోహబుద్ధి రేవంత్ డిఎన్ఏలోనే ఉందేమో. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి అతను. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులను మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి. కంచె చేను వేసినట్టు తానే సీఎం అయి ఉండి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేస్తున్న తెలంగాణ ద్రోహి రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కారును వ్యతిరేకిస్తుంటే బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబేంటి? దీనికి ఆన్సర్ ఇవ్వగలవా మిస్టర్ రేవంత్? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే కేంద్రంలో రేవంత్ గురువు చంద్రబాబు మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. రేవంత్ ఏమో పదే పదే ఢిల్లీ వెళ్తున్నాడు. ఇదంతా గమనిస్తే అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నట్టుగా అనిపించడం లేదా? రేవంత్ సీఎం పదవిలోనే ఉన్నాడు కదా, ఆయనకు ఇంకేం కావాలి? తెలంగాణలో టీడీపీకి జీవం పోయడం ద్వారా తనకు తానే తన రాజకీయ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటాడని చాలా మందికి అనిపించొచ్చు. కానీ కాంగ్రెస్ లోని అంతర్గత వైరం ఎప్పుడో బద్దలయ్యే పరిస్థితి ఉంది. అన్నింటినీ కలగలిపి చూస్తే ఎక్కడో తేడా కొడుతున్నట్టే కనిపిస్తోంది. రేవంత్ అక్రమాలు బయటకు వచ్చి లేదా రేవంత్ ఒంటెత్తు పోకడలతో అధిష్టానం ఆయనను పక్కన పెడితే ఎలా అన్న దాని నుంచి పుట్టిన ఆలోచనగా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల అనుమానాలు. సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ ఆంధ్ర కుట్రలు మొదలయ్యాయి. మరోసారి తెలంగాణ ప్రజల జీవితాల్లో విషం చిమ్మేందుకు ప్రాంతేతరుడితో కలిసి ప్రాంతం వాడే కుతంత్రాలు పందుతున్నాడు. తెలంగాణకు టీడీపీ చేసిన ద్రోహాన్ని ఇక్కడ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఓటుకు నోటుతో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రే ముల్లెమూట సర్దుకొని పారిపోయిన వాళ్ళు మళ్లీ తెలంగాణలోకి వస్తే సహించేది లేదని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. మిస్టర్ రేవంత్, గురువుపై అభిమానం ఉంటే ఉండొచ్చు, అందులో తప్పులేదు. కానీ దాన్ని తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపెట్టొద్దు. సమాజం సహించదు. స్వప్రయోజనాల కోసం స్వరాష్ట్రం పరువు తీస్తామంటే కూడా ప్రజలు భరించరు. పచ్చ బ్యాచ్తో కలిసి ఎన్ని పిచ్చి వ్యూహాలు పన్నినా రక్షణ కవచంగా గులాబీ సైన్యం పహారా కాస్తూనే ఉంటుంది. ద్రోహులను కాటేసేందుకు కథన రంగాన కత్తులు తిప్పుతూనే ఉంటుంది. ఇది వాల్టీ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.